కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తుందని చెప్పేసి సాయి ఈశ్వరాచారి అని చెప్పేసి నిన్న ఉప్పల్లో ఏదైతే సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మదర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ దగ్గర బర్నింగ్ వార్డ్ దగ్గర ఉన్నారు. దాదాపు ఇప్పటికే కింద మొత్తం పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు కూడా గొడవ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గాయాలతో సాయి ఈశ్వర్ అయితే పోరాడుతున్న పరిస్థితి. సాయి ఈశ్వర్ మదర్ ఉన్నారు, పక్కన సాయి ఈశ్వర్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులు బాధ వర్ణాతీతంగా ఉంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటమ్మా అసలు ఏంటి సాయి ఈశ్వర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెప్తారు? ఏం ట్రీట్మెంట్ చేస్తుండ్రు సార్, ట్రీట్మెంట్ చేస్తుండ్రు. నా కొడుకు గురించి ఏం చెప్తున్నారు, ఏం చేస్తుండ్రు? నా కొడుకు ఎవరికి మంచిగా ఉండాలని చేసిండు, అని పిల్లలకు దూరం అయిపోతుండు. పిల్లలకు న్యాయం, నా కొడుకు బయటికి మంచిగా రావాలి తండ్రి. సాయిశ్వర్ వాళ్ళ మదర్ మాట్లాడిన పరిస్థితి ఉంది. పక్కన సాయిశ్వర్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది, చెప్తారా? ఏంటి అసలు ఎందుకు బీసీలకు సంబంధించి ఎట్లా ఉండే సాయిశ్వర్, ఎట్లా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుండేవాడా, ఏం చెప్పి? కనీసం మాట్లాడే పరిస్థితి లేదు, చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే నాయకులు కూడా ఒక్కొక్కరుగా పైకి వస్తున్నారు. విషాధరన్ మహారాజ్ కూడా ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న పరిస్థితి. కింద కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలందరూ కూడా కింద ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సాయి ఈశ్వర్ బయటికి రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్న పరిస్థితి. సాయి ఈశ్వర్ అయితే చాలా దాదాపు గాయాలపై పోరాడుతున్న పరిస్థితి. సాయి ఈశ్వర్ వాళ్ళ వైఫ్, సాయి ఈశ్వర్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కింద బీసీ సంఘాలు కూడా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బీసీలు ప్రాణత్యాగాలు చేయాలంటే తెలంగాణ ఉద్యమంలో పాటు ఇటు బీసీ ఉద్యమంకి సంబంధించి కూడా ప్రాణత్యాగాలు చేయాల్సిన కర్మ ఏంటని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ రిజర్వేషన్ల పేరుతో కామారెడ్డి డిక్లరేషన్తో మోసం చేసిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మూల్యం చెల్లించాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల కింద పెద్ద ఎత్తున ఆందోళన చూస్తున్నాం మనం. ఆ ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి సాయిశ్వర్ సంబంధించిన మనుషులు ఉన్నారు. అన్న, ఏంటి అసలు నిన్న ఎప్పుడు ఏ టైంలో జరిగింది, అసలు సాయిశ్వర్ ఎట్లా ఉండేవాడు, బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏమైనా యాక్టివ్గా ఉండేవాడు, ఎట్లా ఉండేది? పర్టికులర్గా నిన్న మాకు తమ్ముడు నందు సాయిశ్వర్ వాళ్ళ తమ్ముడు బ్రదరు, నేను అన్ని విధాలుగా మాకు అన్నదమ్ములు లెక్కనే ఉంటాము. అయితే అన్న ఇట్లా చిన్న విషయం జరిగిందన్న, అర్జెంటుగా రావాలి అన్నప్పుడు ఏమైంది తమ్ముడు అంటే ఏం చెప్పలేకపోయాడు. ఇక్కడికి వచ్చి చూస్తే బర్న్ అయిపోయి ఉన్నాడు. డాక్టర్లతో కలిసి 85% కాలేదు. అసలు ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది అని మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ అనే ఒక పదాన్ని తీసుకొని ఆ వీడియోలు చూసుకుంటా బాగా అట్రాక్ట్ అయ్యి, అంటే బీసీలకు న్యాయం జరగాలి ఏదో వాళ్ళ ఫ్యామిలీ చెప్పడము, అవును ఓకే బీసీల పట్ల ఏదైనా మైండ్ సెట్ పెరిగి ఈ విధంగా చేసిండేమో, ఎందుకు చేసిండని చెప్పేసి మేము కూడా అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ బీసీ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ అల్టిమేట్గా జరగాల్సిన అంటే వాళ్ళు రావాల్సిన సమయాల్లో వస్తూనే ఉంటాయి. దాని గురించి ఇట్లాంటి యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం చాలా బాధాకర విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆ పిల్లోడికి 2 చిన్నపిల్లలు, ఒక బాబు, మొత్తం ముగ్గురు. అసలు ముగ్గురు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. అసలు ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ ధైర్యం అయితే తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో బాగా బీసీ అని చెప్పేసి అనడం అని అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా అన్నారు నాతో. పార్టీలో తిరుగుతాడా, పార్టీ కార్యక్రమం ఏం చేస్తాడు అసలు సాయిశ్వర్, ఏం చేస్తాడు? లేదు, అతను క్యాబ్ డ్రైవరు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటుండే. ఓన్ క్యాబ్ ఉండే. ఒక 3 months కొంచెం పరిస్థితి బాగాలేక ఉండే. కాకపోతే ఈ మధ్యకాలంలో దేనికి అట్రాక్ట్ అయ్యిండో మాకు కూడా వాస్తవానికి పూర్తిగా తెలియదు. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో ఏదేమైనా ఆ 2 ఆడపిల్లలకి ఇంతమంది వస్తారు, బీసీ నినాదం అనే కొంతమంది, లేకపోతే బీసీల కోసం అని చేసిండు. సరే, ఆయన ఏం చేసిండు ఏందన్నది ఆ కుటుంబానికి, ఇక్కడున్న పెద్ద మనుషులకు కూడా అందరికీ తెలుసు. కాకపోతే అల్టిమేట్గా ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఇది ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఇక్కడున్న బీసీ సంఘాల నాయకులు చేస్తారా తెలియదు. కానీ ప్రభుత్వమే పట్టించుకొని ఆ 2 ఆడపిల్లలకి భరోసాగా, ఆ పిల్లోడికి భరోసాగా
ఫిక్స్డ్ డిపాజిటా లేకపోతే వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏంటంటే నాకు తెలిసి వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఇల్లు లేకపోవడం కూడా అసలు అన్ని విధాలుగా కూడా అంటే మేము ఇట్లాగే ఉండాలా ఇంకా ఇదే విధంగా ఉండాలన్న మైండ్ సెట్కి ఏమి ఉండదు తెలియదు, అన్న మైండ్ సెట్లో ఏముందో తెలియదు. కానీ చివరిగా మీ ద్వారా ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా అందరి ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే సాయి ఈశ్వర్ అనే చనిపోయాడో, ఒక బీసీ నాయకుడు చనిపోయాడో అతనికి న్యాయం జరిగేలా, అతను న్యాయం జరగాలి అంటే ఆ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వారికి న్యాయం చేసేలా ప్రతి ఒక్కరు చర్యలు ఉండాలి. దీన్ని రాజకీయంగా చేయకుండా, ఎందుకంటే ఇక్కడ సీఎంని తిట్టినా, ప్రధానిని తిట్టినా, ఎవరిని తిట్టినా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఓకే, ఎవరు ఏం చేయాలనుకుంటారో చేయండి, నాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా ఆ కుటుంబానికి న్యాయం జరిగిన నాడే ఆ చనిపోయిన చావుకు అర్థము. ఇక్కడ ఎంతమంది అయితే బీసీ నాయకుల మంది తిరుగుతున్నామో ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే విలువ తప్పిస్తే ఇంకా వేరేది కాదు. జోహార్ సాయి ఈశ్వర్. బీసీ సంఘాలన్నీ గాంధీ హాస్పిటల్లోకి చొచ్చుకొస్తున్న పరిస్థితి, చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపటి క్రితమే సాయి ఈశ్వర్ మరణించాడని చెప్పేసి వైద్యులు కూడా కుటుంబ సభ్యులకు తెలియడం జరిగింది. అన్న ఏంటి అసలు తెలంగాణ ఉద్యమంలో ఒక అమరుడు శ్రీకాంత్ చారి మొదలుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఎట్లా చూస్తున్నారు? ఘోరాది ఘోరం, ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఈశ్వరాచారి ఇలా పెట్రోల్ పోసుకొని తగలబడిపోయిండు. ఇంత ఘోరంగా ఇంత ఎప్పుడు జరగలే. రిజర్వేషన్లు కావాలని కుటుంబం కోసం ఆయన ఆత్మహత్య చేసుకోలే, లేదా వాళ్ళ పిల్లల కోసం చేసుకోలే, బీసీ జాతి కోసం ప్రభుత్వం చేసేటువంటి మోసాన్ని చూసి తట్టుకోలేక నిన్న సాయంత్రం 5 గంటలకు ఇలా పెట్రోల్ పోసుకుంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కానీ లేదు. కనీసం మెరుగైనటువంటి వైద్యం కూడా లేదు. అదేవిధంగా కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇది ఘోరాతి ఘోరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అసలు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటున్నాం. ఆయన ఉన్నాడా, బతికున్నాడా, లేడా, ఏమవుతుంది, ఏం సంగతి, ఇంతవరకు ఏది చేస్తలేరు. ఎంత అన్యాయం ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బీసీల ఉసురు తగులుతుంది. ఇది ముమ్మాటికి ఆయనకి ప్రాణాలకు ఏమన్నా అయితే ఇది కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల బాధ్యత వహించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన ప్రాణాలను కాపాడమని మేము అంటున్నాం. నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే కనీసం ఇప్పటి వరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించాలా, ఎట్లా వస్తున్నారు? ఇది బీసీల ప్రాణాలంటే లెక్క లేకుండా అయిపోయింది. బీసీలో మొన్న నల్గొండ జిల్లాలో ఒక బీసీని నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి కొట్టి మూత్రం దాపిస్తారు. అదేవిధంగా ఈరోజు నిన్న నిర్మల్లో ఒక బీసీ బిడ్డ నామినేషన్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక బీసీ బిడ్డ ఇలా చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారు. ఆ తల్లికి, ఆ పిల్లలకు, ఆ భార్యకి ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ పీఠాలు కూల్చే వరకు, వీళ్ళ గద్దలను కూల్చే వరకు వీళ్ళు వినరు. ఖచ్చితంగా ఇలా ఆ బిడ్డ బతకాలని మేము కోరుకుంటున్నాం. మేము శాంతియుతంగా ధర్నా చేస్తే ఇలా చనిపోయిందని చెప్పి వెనకంగా శవాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోనే లేదు. ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం. మనతో పాటు మాట్లాడడానికి విశ్వకర్మ నాయకులు ఉన్నారు. అన్న నిన్నటికి మొన్న శ్రీకాంత్ చారి వర్ధంతి మరొక సాయి ఈశ్వర్ చారి అని చెప్పేసి ఎందుకు ఇట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో మొదట వీళ్ళే ఉన్నారు, ఇప్పుడు బీసీ ఉద్యమాల్లో కూడా వీళ్ళే ఉన్నారు, ఎట్లా వస్తున్నారు? సార్, నేను విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడిని, ప్రస్తుతం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే తొలి అమరుడు తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి అయితే మరి బీసీ రిజర్వేషన్ కూడా ఈ తొలి అమరుడు మరి ఈ చారే. మరి చారీల మా 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 బలిదానాలు, మరి మా కమ్యూనిటీ వాళ్ళ శ్రమలు, మరి మేము మాత్రము బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఒక నమ్మకంతో మా వాళ్ళకు మోసం చేశారు. మాకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము ఊరుకునేది లేదండి. మేము ఊరుకోము. పోలీసులు కూడా హాస్పిటల్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి పోలీసులు కూడా ఎక్కడికక్కడ పంపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలు ఇప్పటి వరకు చనిపోయాడా లేదా బతుకున్నదని కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకవేళ బతుకుంటే ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పోలీసులు డెడ్ బాడీని వెనక నుంచి దొంగచాటుగా బయటికి పంపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఒక్కసారిగా లోపలికి వచ్చాయి. సో బీసీలకు సంబంధించి ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారట కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి దోషిగా నిలబడుతున్నాయని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టలేదు అని చెప్పేసి బీసీ సంఘాలు కూడా చాలా శాంతియుతంగా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. వాళ్ళని కూడా పోలీసులు వారిస్తున్న పరిస్థితి, పోలీసులతో వాగ్వివాదం పెట్టుకుంటున్న పరిస్థితి.
ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే సాయిశ్వర్ ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఇంకా బంధువులకు సంబంధించి వాళ్ళ మదర్కి ఇంకా చెప్పని పరిస్థితి. వాళ్ళ మదర్కి ఇంకా తెలియదు సాయిశ్వర్కి ఏం జరిగిందన్న విషయం తెలీదు. సో పొద్దునుంచి అయితే ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళ బ్రదర్కి ఇప్పుడే వాళ్ళ తమ్ముడికి అయితే డాక్టర్లు పిలిచి కన్ఫర్మ్ చేయడం జరిగింది. కింద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి మార్నింగే పరామర్శించి కూడా వెళ్ళాడు. ఖచ్చితంగా సాయి ఈశ్వర్ని ఆదుకోవాలి, 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నిన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి వర్ధంతిని మర్చిపోకముందుకే గత 2-3 రోజుల కిందనే వర్ధంతిని కూడా చేసుకున్న పరిస్థితి. సో అది మరొక ముందుకే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా చారి తొలి అర్పణం చేశారో బీసీలకు సంబంధించి కూడా మొదటిసారి మరొక సాయి ఈశ్వర్ చారి అనే ఒక విశ్వకర్మ చెందిన ఒక పిల్లడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. సాయిశ్వర్ కూడా 3 పిల్లలు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత 3 నెలలుగా బీసీ సంఘాలకు సంబంధించి బీసీ ఉద్యమం సంబంధించి ఫోన్లలో చూడడం, తరచూ ఇంట్లో డిస్కస్ చేయడం కూడా చేస్తున్నారు. సో అదే మైండ్ సెట్లో ఏమన్నా సూసైడ్ చేసుకున్నారు కావచ్చు అని చెప్పేసి కూడా పెట్రోల్ పోసుకొని ఒక ప్రైవేట్ స్టూడియో దగ్గర సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా సాయిశ్వర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అందరూ చిన్న చిన్న పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. సాయిశ్వర్కి ఏదో క్యాబ్ డ్రైవర్గా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా సాయిశ్వర్ని ఆదుకోవాలని చెప్పేసి బీసీ ఉద్యమంలో మొట్టమొదటి అసూలు బాసిన సాయిశ్వర్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎవరు రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. విడజండి సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.